గుంటూరు మిర్చిలో ఘాట్ ఎక్కువ, రెంట చింతల్లో వేడి ఎక్కువ అంటారు. నిజంగా ఆ వేడి అయితే తగిలింది నాకు ఇక్కడ. 5720 గుంటూరు నుండి మాచేర్ల వెళ్ళవలసిన ప్యాసింజర్ 1వ ప్లాట్ఫామ్ నకు వచ్చి ఉన్నది. May I have your attention please? 57203 గుంటూరు మాచేర్ల ప్యాసింజర్. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంటూరు డివిజన్ పరిధిలోకి వస్తుందండి గుంటూరు రైల్వే స్టేషన్. ఏదోటి తగలట్టు వీడియో మాత్రం పెట్టు సిరీస్ లో మరొక ట్రైన్ జర్నీ గుంటూరు నుండి మాచర్ల వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ లో స్టేషన్ లోపలికి అయితే వచ్చామండి. మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారు 57203 మాచర్ల ప్యాసింజర్. ఉదయం 8 గంటలకు బయలుదేరుతుందంట 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి. 7 గంటల 45 నిమిషాలకే బయలుదేరాలి. కొంచెం లేట్గా అయితే బయలుదేరుతుంది ఈ రోజు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ రాగానే గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ కి అనౌన్స్మెంట్ అవుతుంది. బయలుదేరడానికి అయితే రెడీగా ఉందన్నమాట. అది మన ట్రైన్ 5లో ఉంది కదా, మనం రైల్వే అండర్ పాస్ గుండా అయితే వెళ్దాము. ఇది రైల్వే అండర్ పాస్. మొత్తం 8 ప్లాట్ఫామ్స్ కి వెళ్ళడానికి దారి. అండర్ పాస్ నుంచి పైకి రాగానే 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో మన ట్రైన్ అయితే రెడీగా ఉందండి. మన ట్రైన్ అయితే ఫ్రంట్ నుంచి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఈ కోచ్ అయితే కొద్దిగా ఖాళీగా ఉంది. చూద్దాం లోపల ఎలాగ ఉంది ఏంటన్నది. ఇది కొంచెం కొత్త కోచ్ లాగా అనిపిస్తుందండి. ఇది ఈ కోచ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. ఇక్కడ చూడ అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా ఇప్పుడు మీకు ఒక చిన్న ట్విస్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇదే ట్రైన్లో విజయవాడ నుంచి గుంటూరు వరకు ట్రావెల్ చేసుకుని వచ్చాను అనమాట. సో అప్పుడు వీడియో అనేది మనం విజయవాడ నుంచి స్టార్ట్ చేద్దాం. అయినా నేను మీకు ట్రైన్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం గుంటూరు నుండి మాచర్లో వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. కాకపోతే నేను వీడియో అనేది విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే మనకి విజయవాడ నుంచి గుంటూరుకి మార్నింగ్ ఒక ట్రైన్ వెళ్తుంది. అదే ట్రైన్ మనకి గుంటూరు నుంచి మాచర్లు అయితే వెళ్తుంది అనమాట. సో ఈరోజు మనం ఈ 2 జర్నీలు కూడా ఒకే వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవడానికి. సో ముందు మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ట్రైన్ బోర్డు అయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇదేనండి మన టికెట్. విజయవాడ నుంచి మాచర్లకి డైరెక్ట్ టికెట్ తీసుకున్నాను. 40 రూపాయలు తీసుకున్నారు. ఆర్డినరీ చార్జెస్ అనమాట. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZA. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ లో శాతవాహనం ఉంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ లో శాతవాహన. మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉందన్నారు. నేను 2వ నెంబర్ ప్లాట్ఫామ్ కి వచ్చానండి. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. వ్యాగ్నైన్ లోగో తోటి 31153 వ్యాగ్నైన్ లోగోతో రెడీగా ఉందన్నమాట గుంటూరుకి బయలుదేరడానికి. ఇటుపక్క 1వ నెంబర్ లో పినాకిని వెళ్ళిపోతుంది. చెన్నై వెళ్లే ట్రైన్ విజయవాడ చెన్నై పినాకిని సూపర్ ఫాస్ట్. అటు పక్కన బొకారా కూడా వెళ్ళిపోయింది. మన ట్రైన్ విజయవాడ గుంటూరు, గుంటూరు మాచర్ల, మాచర్ల నడికుడి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిటర్న్ నడికుడి మాచర్ల, మాచర్ల గుంటూరు, గుంటూరు విజయవాడ. మళ్ళీ సాయంత్రానికి విజయవాడ వచ్చేది అనమాట ఈ ట్రైన్. ICF కోచెస్తో నడుస్తుందండి. ICF CBC రేక్తో నడుస్తుంది అనమాట మన ట్రైన్. మొత్తం అన్నీ కూడా జనరల్ కోచెస్ ఉంటాయి. ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. మన ట్రైన్ 2వ నెంబర్లో ఉంది కదండి. ఇదిగోండి 3వ నెంబర్లో మా భీమవరం ప్యాసింజర్ ఉంది. విజయవాడ భీమవరం ప్యాసింజర్. టైం వచ్చేసి ఉదయం 6 గంటల 16 నిమిషాలు అవుతుందండి. మన ట్రైన్ బయలుదేరేది 6 గంటల 20 నిమిషాలకి. Express is ready to leave from platform number 6. Train number 57201 Vijayawada Guntur passenger is ready to leave from platform number 2. 6 గంటల 30 నిమిషాలకి మన ట్రైన్ సిగ్నల్ వచ్చిందండి. 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరాలి విజయవాడ జంక్షన్ నుంచి. బయలుదేరిపోయాం మనం విజయవాడ జంక్షన్ నుంచి. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటల 20 నిమిషాలకి విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరి 7 గంటల 35 నిమిషాలకి గుంటూరు చేరుకుంటుంది. టోటల్గా 31 కిలోమీటర్లో ప్రయాణ సమయం 1 గంట 15 నిమిషాలు. అది కూడా ఇంద్రకీలాద్రి కొండ చూసారు ఎంత బాగా కనబడుతుందో. పొద్దున్నే భలే ఉందండి వ్యూ. అది డబుల్ ట్రాక్. అది అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఆ బ్రిడ్జి డబుల్ ట్రాక్, మనది సింగిల్ ట్రాక్. మొదటి హాల్ రైల్వే స్టేషన్ కృష్ణా కెనాల్ జంక్షన్. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి తర్వాత నంబూరు, పెదకాకాని హాల్ట్, గుంటూరు. మొత్తం విజయవాడకి గుంటూరుకి మధ్యలో 4 హాల్ట్ స్టేషన్స్ ఉన్నాయి. విజయవాడ గుంటూరు కలిపి మొత్తం 6 స్టేషన్లు. వ్యాప్ 7 గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. బ్రేక్ షేరింగ్ ఉంది ఆ ట్రైన్కి. ఇప్పుడు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది అనమాట ట్రైన్.
మనం గుంటూరు లైన్లో ఒక టర్న్ అయిపోయామండి. అదిగోండి, అది విజయవాడ చెన్నై మెయిన్ లైన్, ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైను గూడూరు దాకా. ఆ లైన్లో కూడా ఒక ట్రైన్ వస్తుంది, కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్. అది అదే తిరుపతి నుంచి కాకినాడ అయితే వెళ్తుంది అనమాట ట్రైన్. వేపూర్లోకి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. వెల్కమ్ టు మంగళగిరి. ఓడి అమ్మ, పొద్దున్నే ఈ దర్శనాలు ఏంట్రా బాబు మాక. కెమెరా ఓపెన్ చేయగానే అయ్యే కనబడుతున్నాయి నేను. మంగళగిరి స్టేషన్ చూడండి, భలే ఉంది. అటు సైడ్ వచ్చినట్టుంది ప్లాట్ఫామ్, చూపిస్తాను మీకు. ఇదిగోండి మంగళగిరి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఆగిందనమాట మన ట్రైను. అప్పుడే మన ట్రైన్ 19 నిమిషాలు డిలేలో ఉంది. స్టేషన్ కూడా వచ్చేసి MAG. మంగళగిరి నుంచి బయలుదేరిపోమండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నంబూరు. బాబోయ్, ఇక్కడ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. ఇదే మంగళగిరి రైల్వే స్టేషన్ ఎంట్రీ. అది మెయిన్ ఎంట్రీ అనుకుంటా మంగళగిరి రైల్వే స్టేషన్కి. బాబా అస్సలు ఏం కనపడట్లేదు అస్సలు. అమ్మా, ఈ లాస్ట్ జర్నీ కన్నా మరీ దారుణంగా ఉందండి ఇది. జీరో విజిబిలిటీ. జర్నీ విజయవాడని స్టార్ట్ చేసాం కదా, కొంచెం డిసప్పాయింట్ ఉంటుందేమో అనుకున్నాను. అస్సలు చూసారా, ముందుకెళ్ళే కొద్ది అసలు ఏం కనపడట్లేదు. డ్రైవర్ గారు ఎలా తోలుతున్నారో ఏంటో. వెల్కమ్ టు నంబూర్. వెల్కమ్ టు గుంటూరు. రావాల్సిన టైం కన్నా ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 9:08 అయింది. ఇప్పుడు మన సినిమా ఎలా ఎందుకు అయిందంటే, మన ట్రైన్కి ఇంజిన్ అయితే మార్చారండి గుంటూరు వచ్చిన తర్వాత. అందుకే నేను బయటికి వెళ్ళి మరొకసారి ఇంటర్ అయితే ఇచ్చుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు వ్యాప్ 4 లోకి అయితే పెట్టినట్టున్నారు. వ్యాప్ 4 వ్యాప్ 5 ఫ్రంట్కి వెళ్ళి చూసే టైం అయితే లేదు. సిగ్నల్ అయితే వచ్చేసింది. గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. చూసుకోవచ్చు టైము ఇంకో 2 నిమిషాల దాకా ఉదయం 8 అవుతుంది. అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. మొత్తానికి గుంటూరు నుంచి 22 నిమిషాలు లేట్గా కదిలిందండి మన బండి. 7:45కి బయలుదేరుతున్న ట్రైను 8 గంటల 12 నిమిషాలకు బయలుదేరుతుంది. 7 నిమిషాలకు బయలుదేరుతుంది. ఆరను కూడా కొట్టకుండా తీసాడు బండి. ఇప్పుడు ఆరను కొడతాను చూడండి. రాయగడ గుంటూరు తిరుపతి. రాయగడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైను, గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ అనమాట. రేక్ షేరింగ్ ఉంది ఆ ట్రైన్కి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనుకుంటా, కూల్చారు. కొత్త బ్రిడ్జి కడతారంటే ఇది. వ్యాపూర్లోకి వచ్చిందండి మన ట్రైన్కి. ఎందుకంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు వ్యాగ్నైన్ వచ్చింది. లోగో చేంజ్ చేశారనమాట గుంటూరులో. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే, మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 57203. గుంటూరు నుండి మాచర్ల వెళ్ళే ప్యాసింజర్ డైలీ సర్వీస్ ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం 7:45 నిమిషాలకి గుంటూరు నుంచి బయలుదేరి ఉదయం 11:20 నిమిషాలకి మాచర్ల చేరుకుంటుంది. గుంటూరు నుంచి మాచర్లకి మొత్తం 130 కిలోమీటర్ల దూరం. మనకి ప్రయాణ సమయం వచ్చేసి 3:35 నిమిషాలు. మార్గం మధ్యలో మనకి గుంటూరుకి మాచర్లకి మధ్యలో ఈ ట్రైన్ 12 హాల్ట్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. లోకమాన్య తిలక్ టెర్మినల్స్, కాకినాడ. మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్ నల్లపాడు జంక్షన్. ఎన్ని ఉన్నాయి చూసారా లైన్గా గూడ్స్ ట్రైన్లు. బా భలే ఉంది చూడటానికి. 3 వ్యాగ్నైన్లే. నల్లపాడు జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయాము. స్టేషన్ కూడా వచ్చేసి NLPD. ఎదురొక జంక్షన్ రూట్ వస్తుంది, చూపిస్తానండి. అదిగోండి రూట్ అయితే సపరేట్ అయిపోయాము. ఆ డబుల్ లైన్ వచ్చేసి నంద్యాల వైపు వెళ్ళే లైన్ అనమాట. ఆ నంద్యాల రూట్ వచ్చేసి డబుల్ ఎలక్ట్రిక్ లైన్. ఇప్పుడు మనది సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. మనకి ఏంటంటే మనకి నల్గొండ మీదుగా సికింద్రాబాద్ అయితే వెళ్తుంది మన రూట్. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ కూడా డబుల్ ఎలక్ట్రిక్ లైన్కి శాంక్షన్ అయింది. మనకి గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు 248 కిలోమీటర్లు డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే శాంక్షన్ అయిందనమాట. చూద్దాము ఈ పనులు కూడా ఎంతవరకు జరిగినాయి ఏంటన్నది. ఏంటంటే మనం లాస్ట్ టైం అటు నుంచి కాచిగూడ నుంచి నడుగుడు జర్నీ చేసినప్పుడు అటు సైడ్ అంతా చాలా వరకు పనులు అయితే జరిగినాయండి.
మట్టి పనుల వరకు జరిగినాయి. చూద్దాం ఈ సైడ్ ఏమైనా జరిగినాయా లేదా అన్నది. వచ్చాం మనం బండారుపల్లి రైల్వే స్టేషన్కి, 2వ హాల్ రైల్వే స్టేషన్, విజయవాడ జంక్షన్. మాచర్ల విజయవాడ ప్యాసింజరా, చాలా ఫాస్ట్గా వస్తుంది బండి. మాచర్ల విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళిపోతుంది, మెమో ట్రైన్. అచ్చి బాబోయ్, ఖాళీ లేదు అసలు బండిది. ఫుల్గా ఉన్నారు జనాలు. బండారుపల్లి స్టేషన్ కోడ్ BDPL. మిర్చి మొత్తం మిర్చే, మొత్తం ఎండబెట్టే కన్ను చూపు మేర వరకు అదే కనబడుతుంది. ఈ పక్షి చూడండి, పెద్ద పెద్ద పోగులు ఉన్నాయి. ఎన్ని మిర్చి కలాలన్నమాట. అయ్యి బాబు, ఆ పిల్ల ఏంటాలి తొక్కేస్తుంది, మండిపోగలదమ్మాయి. ఇదిగోండి చూసారా, మా గోదావరి సైడ్ చూసారనుకోండి, కన్ను చూపు మరి ఎక్కడ చూసినా వరి పంట కనబడుతుంది. మన గుంటూరు సైడ్ వచ్చేస్తే మాత్రం మొత్తం మిర్చి పంట. ఎకరాలు ఎకరాలు వేసారు పంట. బాబా బాబా బాబా, ఎక్సలెంట్ ఈరోజు. వెల్కమ్ సిరిపురం. 40 నిమిషాలు ఆలస్యంలో వచ్చామండి సిరిపురం స్టేషన్కి. జనాలు ఎవరు లేరేంటి? 5720 గుంటూరు నుండి మాచేర్ల వెళ్ళవలసిన ప్యాసింజర్ 1వ ప్లాట్ఫామ్ నకు వచ్చి ఉన్నది. సిరిపురంలో ఇప్పుడు మన సీన్ ఏంటంటే, ఇది సింగల్ లైన్ కాబట్టి ఇక్కడ ఒక క్రాసింగ్ అయితే పడింది అనమాట. లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ సింగిల్ క్రాసింగ్ తర్వాత మనం సిరిపురం నుంచి వెళ్ళిపోతున్నామండి. వందే భారత్ కూడా ఇక్కడే క్రాసింగ్ పెడతాడు అనుకున్నాను. అది ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మన ట్రైన్కి వందే భారత్కి. బాయ్ బాయ్ సిరిపురం. వెల్కమ్ టు పెదకూరపాడు. పెదకూరపాడు వచ్చేసరికి 52 నిమిషాలు ఆలస్యం అయిందండి మనకి. ఇక్కడ మనకి ఇంకో పెద్ద సినిమా ఉంటుంది క్రాసింగ్. స్టేషన్ కోడ్ PKPU. సికింద్రాబాద్ తిరుపతి. ఫస్ట్ 8 కోచ్లు, దాని తర్వాత 16 కోచ్లు, 20 కోచ్లు చేసిన తర్వాత కలర్ మారిపోయింది, సాఫ్రాన్ కలర్. సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మొత్తానికి ఒక గంట ఆలస్యంలో మనం సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఉదయం 8 గంటల 19 నిమిషాలకు రావాల్సిన ట్రైను. ఏంటిది మెమూ ప్యాసింజర్ అనే అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఆహా, క్రౌడ్ చూసారా? గుంటూరులో కూడా లేరు ఎంతమంది క్రౌడ్. ఈ బండికేనా?
సరిగ్గా గంట ఆలస్యంలో వచ్చాం మనం సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ SAP. దయచేసి వినండి. రైలు నంబర్ 5720 మాచర్ల మెము ప్యాసింజర్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. మెము ప్యాసింజర్ ఏంటండి బాబు? ఒకే ఒక్క నిమిషం హాల్టింగ్ ఇచ్చాడు బండి. స్టేషన్ చూసారు ఎంత బాగుందో సత్తెనపల్లి రైల్వే స్టేషన్. సత్తెనపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది రెడ్డిగారిగూడెంలో, అదే రెడ్డిగూడెంలో. సత్తెనపల్లి నుంచి ఎంతమంది చూస్తున్నారండి? ఉన్నారు అసలు? బాయ్ బాయ్ సత్తెనపల్లి. వావిరాల వాగంట. బండి స్పీడ్ అయితే మాత్రం బాగానే మెయింటైన్ చేస్తున్నారండి. ఏదేమైనా ప్రస్తుతం గంట లేట్లో ఉన్నాం. మరి లేట్ కవర్ అవుతుందా, లేట్గా వెళ్తుందా ఏంటన్నది చూడాలి ఇంకా. వెల్కమ్ టు రెడ్డిగూడెం. రెడ్డిగూడెంకి ఆ పేరు ఎలా వచ్చిందంటారు? రెడ్డి గారులు ఎవరైనా ఎక్కువ ఉన్నారా ఈ ఊళ్ళో? రెడ్డిగూడెంలో ఎక్కేవాళ్ళు కన్నా దిగేవాళ్ళు రెడీగా ఉన్నారు. దిగేవాళ్ళు కాదండి, స్నాక్స్ ఐటమ్స్. స్నాక్స్కి అయితే కొదవలేదు, గ్యాప్ లేకుండా వస్తున్నారు. రెడ్డిగూడెం స్టేషన్ కోడ్ REM. రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది రెడ్డిగూడెం స్టేషన్. డబల్ లైన్ శాంక్షన్ అయింది కదా, ఇంకా అటు సైడ్ కొద్దిగా వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇందాక గంటకి ఇంకొక 5 నిమిషాలు యాడ్ అయిందండి. గంట 5 నిమిషాలు ఆలస్యంలో మనం రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయాము. బాయ్ బాయ్ రెడ్డిగూడెం. అదిగో కొండ, మనం వచ్చేసాం బెల్లంకొండ. బెల్లంకొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఆ పక్క వచ్చింది మనకి. బెల్లంకొండ 8:34 రావాల్సింది, దగ్గర 9:10 అయింది. గంట 10 నిమిషాలు ఆలస్యంలోనే ఉన్నాయి మనం బెల్లంకొండ వచ్చేసరికి. అలా 5 నిమిషాలు పెరుగుతూనే ఉంది మనకి టైము. బై బాయ్ బెల్లంకొండ. బెల్లంకొండ మాత్రం నాకు కనపడలేదు ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిడుగురాలండి. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది పిడుగురాల స్టేషన్. నెక్స్ట్ స్టాప్ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది రోడ్డు, హైదరాబాద్ గుంటూరు రోడ్డు. రోడ్డు పెద్ద చేస్తున్నట్టున్నారు. అది ఈ రూట్లో పర్మిషనబుల్ స్పీడ్ వచ్చేసి 110 అండి. మన ట్రైన్ కూడా 110 ఉంది. అలా 107 దాకా వెళ్ళింది. ఎంత స్పీడ్గా వెళ్ళినా మరి లేట్ అయితే మాత్రం పెరుగుతుంది అలాగా. న్యూ పిడుగురాల జంక్షన్. ఇందాక న్యూ పిడుగురాల జంక్షన్ దగ్గర మీకు జంక్షన్ రోడ్ చూపించడం మిస్ అయింది. అదేంటంటే మనకు ఇప్పుడు ఈ గుంటూరు నల్గొండ లైన్ అని చూసారా, ఈ లైన్ని గుంటూరు నంద్యాల లైన్ అయితే కలుపుతుంది అనమాట. అటు సైడ్ మనకి పిడుగురాల న్యూ జంక్షన్ నుంచి శావల్యాపురం వరకు 46 కిలోమీటర్లు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉందన్నమాట. ఆ లైన్ అయితే మీకు చూపించడం మిస్ అయింది ఇందాక. వెల్కమ్ టు పిడుగురాల. స్టేషన్ కోడ్ PGRL. ఈ స్టేషన్లో క్రౌడ్ కనపడుతున్నారు కానీ ఈ ట్రైన్కి అయితే కాదనుకుంటున్నా. అసలు పిడుగురాల స్టేషన్లో ఎక్కేవాళ్ళే కనపడలేదండి మనకి. ఇవ్వాలి అంటే మాత్రం బండి అయితే చాలా ఖాళీగా ఉంది. ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఈ అనౌన్స్మెంట్లు ఏంటో మెము ప్యాసింజర్ అని చెప్పేసి వస్తుంది అనౌన్స్మెంట్. బాయ్ బాయ్ పిడుగురాల. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుమ్మల చెరువు, ఇంకో 9 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ద లైన్ సిటీ ఆఫ్ ఇండియా. ఇంతకే మన భారతదేశం సున్నపు నగరం అయినటువంటి మన పిడుగురాల నుంచి ఎంతమంది చూస్తున్నారండి వీడియో? కామెంట్ చేయండి.
కానీ ఇక్కడ చూస్తుంటే మొత్తం అంతా కూడా పచ్చని పంట పొలాల్లో కనిపిస్తున్నాయి కదా. క్లైమ్ సిటీ అంతా మనం దాటేసి వచ్చేసాం. అసలైన సున్నప్రాది కొండలన్నీ దాటి వచ్చాం మనం. తుమ్మల చెరువు ఏదండి, ఇది స్టేషన్ అనమాట. తుమ్మల చెరువు రైల్వే స్టేషన్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నడికుడి జంక్షన్. బాయ్ బాయ్ తుమ్మల చెరువు. వెల్కమ్ టు నడికుడి జంక్షన్. స్టేషన్ కోడ్ NDKD. ఉదయం 9:14 రావాల్సిన ట్రైన్ అండి. 10:20 వచ్చింది. క్రౌడ్ అయితే చాలా వరకు దిగిపోయారు. ఎక్కేవాళ్ళు ఇంకా అనిపించట్లేదు ఇవాళ మన ట్రైన్లో. పొద్దునుంచి ట్రైన్లో స్నాక్స్ మాత్రం వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ లాంటిది అయితే ఏం రాలేదు. నేనైతే ఏం తినలేదు. పొద్దునుంచి టీ తీసుకున్నాను నడికుడి జంక్షన్లో. నడికుడి జంక్షన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మనది ఒకటి లాగిందా, అవి వాటికి కనిపిస్తున్నాయి. 2-3 ప్లాట్ఫామ్స్. ట్రైను తీసేస్తాడా లేదా అన్నది చూడాలి. ఏంటంటే అటు లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి వస్తుంది. మనకి గుంటూరు నుంచి ఈ నడికుడి వరకు 95 కిలోమీటర్ల మన జర్నీ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా 35 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి సికింద్రాబాద్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి మనం రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనం మాచర్ల అనమాట. ఇది ఒక బ్రాంచ్ లైన్. ఇప్పుడు మనం వెళ్ళేది 35 కిలోమీటర్ల దూరం ఉంది ఇంకా మనకి మాచర్ల వెళ్ళటానికి. జనాలందరూ ఇప్పుడు పరుగులెడతాం వాళ్ళు ఎత్తున్నారు చూడండి. లింగంపల్లి జన్మభూమి వస్తుంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అనౌన్స్మెంట్ చేశాడు. ఇప్పుడు పట్టాలు దాటే వాళ్ళు దాటుతారు, పుట్టవర్ బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళు వెళ్తారు. చూడండి సినిమా భలే ఉంటుంది. ఇప్పుడు అది కొంచెం చూసారా, బండి వచ్చే టైంకి ఎలా పట్టాలు దాటుతున్నారు. ఇప్పుడు దాకా ఒకటిలోకి వస్తుందని చెప్పేసి వెయిట్ చేశారు. అంత అవసరం అంటారా చిన్న పిల్లలతోటి. బండి కూడా వచ్చేసింది, అవుటర్లో ఉంది. ఎలా ఎక్కుదామని పెద్దవాళ్ళు కూడా దిగిపోతున్నారు అలాగా. ఇవాళ అనౌన్స్మెంట్లు చాలా రెడీగా ఉన్నాయి. బండే రాలేదు, అప్పుడే బయలుదేరడానికి రెడీగా ఉందంట. నడికుడి జంక్షన్ నుంచి బయలుదేరిపోమండి. ఎంతకీ అనౌన్స్మెంట్ మా ట్రైన్కి ఇవ్వాల్సింది లింగంపల్లి జన్మభూమికి ఇచ్చారు. అనౌన్స్మెంట్ దాన్ని బయలుదేరడం మంది. బై బాయ్ నడికుడి జంక్షన్. లాస్ట్ వీడియో కాచిగూడ నడికుడి ఇక్కడే ఎండ్ చేసాం. అదిగోండి మనం రూట్ డైవర్షన్ అయిపోయాము. జన్మభూమి కూడా వచ్చేస్తుంది. వ్యాప్7 లోకోమోటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చింది కదా, యాక్చువల్గా ఆ రూట్ లేదు. ఒకప్పుడు రూట్ అనేది మనకి గుంటూరు నుంచి ఇటు మాచర్ల వైపు ఉండేది అనమాట. మందే ముందు, ఆ తర్వాత ఫోన్లే మిస్ అయిపోయిందేమో అనుకున్నాను. జన్మభూమి కూడా క్రాసింగ్ దొరికేసింది మనకి ఇవాళ. అది జస్ట్ మనకి ఇంకా నడికుడి దాటిన తర్వాత ఒలిగొండ స్టేషన్ ఏదో వస్తుంది. దాని తర్వాత మనకి తెలంగాణ అనమాట బోర్డర్. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అంతా కూడా కొత్త అనమాట. నేను ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను ఈ నడికుడి నుంచి మాచర్ల రూట్. ఇది కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ ఇది. ఇందుకే మీకు డబుల్ ఎలక్ట్రిక్ లైన్ వర్క్స్ చూపిస్తాను కదా. మనకి ఆంధ్రలో అయితే అక్కడ కనిపించలేదు నాకు. ఇప్పుడు మనకి నడికుడి దాటిన తర్వాత ఒలిగొండ స్టేషన్ వస్తుంది. దాన్ని దాటిన తర్వాత మనకి తెలంగాణ అనమాట. తెలంగాణలో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. డబుల్ ఎలక్ట్రిక్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కానీ మన ఆంధ్రలో ఎక్కడ స్టార్ట్ అయినట్టు కనిపించలేదు. నేను లాస్ట్ టైం నేను చూపించాను మీకు. కాచిగూడ నడికుడి జర్నీ చేసినప్పుడు మొత్తం ఎక్కడెక్కడ మట్టి పనులు అయితే జరుగుతున్నాయి. మన ఆంధ్రాలో అయితే మనకైతే ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఏదో ఒక స్టేషన్లో కొంచెం మట్టి పనులు జరిగినట్టుగా చూశాను అంతే. మళ్ళీ ఇంకెక్కడైతే నాకు కనిపించలేదు. వెల్కమ్ టు గురజాల గేట్ హాల్ రైల్వే స్టేషన్. ఇది గురజాల స్టేషన్. అప్పుడు సిగ్నల్ కూడా వచ్చింది. గురజాల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GZA. ప్రస్తుతం మనం 1:25 ఆలస్యంలో ఉన్నామండి. ఓహో, ఈ లాస్ట్ వీడియోలో చూసిన అంగన్వాడీలకు ఎదురొచ్చి ఉంటుందండి స్టేషన్ ఇది. బాయ్ బాయ్ గురజాల. రెంట చింతల్లో కలుద్దాం. ఏ మాటకి ఆ మాట అండి. ఇవాళ మన జర్నీ అంతా కూడా పచ్చదనంతో నిండిపోయింది. అసలు ఎక్కడ చూసినా వ్యవసాయం కనబడుతూనే ఉంది. ఇలాగ మనకి ఓ పక్క మిర్చి కనబడుతుంది, ఓ పక్క జొన్న చేనులు కనబడుతున్నాయి, ఓ పక్క వరి కనబడుతుంది. గ్యాప్ లేదు ఇవాళ మనకి.
ఇది చూడండి, ఇవన్నీ కూడా జొన్న చేనులు అనమాట. చూసారా, జొన్న చేనుల మధ్యలో ఇక ఎండుమిరపకాయలు ఎండబెట్టారు. మొత్తం అంతా చెప్పాను కదా, పచ్చదనంతో నిండిపోయింది ఇవాళ మన జర్నీ. వెల్కమ్ టు రెంటచింతల. స్టేషన్ మాత్రం బాగా చిన్నదేనండి ఇది కూడాను. ఇదే మనకి ఆఖరి హాల్ట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత డైరెక్ట్ డెస్టినేషనే. రెంటచింతల ఇటుపక్క ప్లాట్ఫామ్స్ ఏమి లేవు చూడండి. ఇప్పుడు కూడా పడాలి మనకి. ఇదిగోండి ఇంకో అంగన్వాడి, ప్లాంటీ, రైల్వే స్టేషను. బాబు ఏంటి అలా చిచ్చే, కెమెరా ఓపెన్ చేస్తే సలహా కనపడినాయి. బాయ్ బాయ్ రెంటచింతలు. అయ్యి బాబోయ్, గుంటూరు మిర్చిలో ఘాట్ ఎక్కువ, రెంటచింతల్లో వేడి ఎక్కువ అంటారు. నిజంగా ఆ వేడి అయితే తగిలింది నాకు ఇక్కడ. ఏ రోజు ఏంటో కానీ పొద్దు నుంచి ఆ కెమెరా ఓపెన్ చేయగానే దర్శనాలు ఎక్కువైపోయినాయి మనకి. తిట్టుకోకండి, కొంచెం సరదాగా యాడ్ చేస్తున్నాను నేను, అదే ఉంచేస్తున్నాను వీడియోలో. చూడటానికి అంత పచ్చగానే ఉంది, కానీ ఎంత వేడి కొడుతుందో తెలిసింది అప్పుడే. ఇంకా శీతాకాలం ఎండింగ్లోనే ఉన్నాం, అప్పుడే వేడి స్టార్ట్ అయిపోయింది. ఈ కోతలు అయిపోతే ఇక్కడ పరిస్థితి ఏంటో. NH-21 గుంటూరు హైదరాబాద్ రోడ్డు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ అంటే ఇది. దీనికి ఇంకో పేరు కూడా ఉంటుందండి. నాగార్జున సాగర్ కుడి కాలువ. మనకు అలాగా గంటన్నర లేట్ అయినా సరే ప్రస్తుతం మనం ఆన్ టైంలోనే మాచర్ల రైల్వే స్టేషన్కి వచ్చాం. మనం జస్ట్ అవుటర్లో అయితే ఉన్నాం అనమాట. 11:20 అయింది టైం ప్రస్తుతము. మా అయితే ఒక 5 నిమిషాలు లేట్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు మాచర్ల రైల్వే స్టేషన్ లోపలికి. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒకసారి మొత్తం స్టేషన్ కూడా ఒకసారి చూపించి వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, బాగానే అనిపించింది ఈరోజు నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు, కానీ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఏంటిది మురికల్లా ఉంది చూడటానికి, చంద్రవంక కాలువ అంటండి అది. వచ్చేసాం మాచర్లకి. మాచర్లలో ఎలా ఉన్నారు అన్నా? గుంటూరు మాచర్ల వీడియో చేయి, గుంటూరు మాచర్ల వీడియో చేయి, గుంటూరు మాచర్ల వీడియో చేయి. చేస్తానండి మొత్తానికి. భలే దిగేస్తారా. ఇదిగండి మాచర్ల రోడ్డు గేటు. మాచర్ల రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 11:20 రావాల్సిన ట్రైను 11:23 ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిందండి. జస్ట్ ఒక 3 నిమిషాలు డిలే అంతే. అంటే 130 కిలోమీటర్లకి దాదాపు 3.5 గంటలు టైం ఇచ్చాడు కదా, ఆ గంటన్నర లేట్కి వస్తే కవర్ అయిపోయింది అనమాట. ఆ వెనకాల చూసారా, KCP సిమెంట్ ఫ్యాక్టరీ. మాచర్ల కూడా ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. మాచర్ల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MCLA. ఇక్కడ 2 ట్రాక్స్ ఉన్నా కానీ ఒకటే ప్లాట్ఫామ్ ఉందండి. క్రౌడ్ వెనకాలైతే కనిపించలేదు, కానీ ఎవరు బాగానే ఉన్నారు. అయినా నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే కాదు ఈరోజు. ఇదిగోండి మాచర్ల రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మొత్తం షెడ్లు వేస్తున్నారు. అలా నడుచుకుని వచ్చేసరికి టైము 11:27 అయింది. ఇప్పుడు ఈ ట్రైన్ విజయవాడ నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి మాచర్ల వచ్చింది కదండి. ఇప్పుడు మాచర్ల నుంచి నడుగుడు వెళ్తాను అనమాట మధ్యాహ్నం 1 గంటకే. మళ్ళీ నడుగుడు నుంచి వచ్చేసిన తర్వాత మాచర్ల నుంచి గుంటూరుకి సాయంత్రం 4:30 అయితే బయలుదేరుతుంది అనమాట. ఇప్పుడు లోకల్ రివర్సల్ చేసుకుని అయితే వెళ్ళిపోద్ది మన బండి. ఈ మాచర్ల అనేది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ఇదిగోండి ప్లాట్ఫామ్ చివరికి వచ్చాను. మనకి ఇక్కడ డెడ్ ఎండ్ అనమాట ఇది. ఇక్కడతో మనకి ట్రాక్స్ అయితే ఎండ్ అయిపోతాయి. మనకి ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ వరకు లైన్ ఉండేదంటండి. అది సుమారు ఒక 25 కిలోమీటర్స్ వరకు లైన్ ఉండేదంట. అప్పుడు ఏంటంటే డ్యామ్ కడతానికి అక్కడ వరకు లైన్ వేసి పని అయిపోయింది తీసారంట. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడికే డెడ్ ఎండ్ ఇది. ఇంకా కొత్త లైన్ రావాలంటే మనకి ఇక్కడ నుంచి కలవకుర్తి మీద గద్వాలకి అయితే కొత్త లైన్ వస్తుందని చెప్పేసి ప్రపోజల్ అయితే ఉంది. మరి ఆ పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏంటో అంత దేవుడికే తెలియాలి. సో ప్రస్తుతం ఇది డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ మన గుంటూరు డివిజన్లో వస్తుందన్నమాట. మాచర్ల డెడ్ ఎండ్ రైల్వే స్టేషను. ఇదిగోండి ఇది మెయిన్ స్టేషన్ లోపల టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. ఇటు పక్క వెయిటింగ్ హాల్ ఉంది. టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఏం కనిపించలేదు. ఇందుకే మాచర్ల నుంచి బయలుదేరే ట్రైన్స్ కేవలం 3. ఒకటి మాచర్ల విజయవాడ, ఒకటి మాచర్ల నడుకుడి, ఇంకోటి మాచర్ల గుంటూరు. మొత్తం 3 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి డైలీ తిరిగే ట్రైన్స్.
ఇగో ఇక్కడ ఈ పక్క చూడండి టికెట్ ప్రైసెస్ అని ఎలాగ మెన్షన్ చేశారు. చాలా చిన్న స్టేషన్ ఇది. మనకి ఇక్కడ బయటికి వెళ్ళిపోతే టౌన్లోకి వెళ్తానికి ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి ఇది మాచర్ల రైల్వే స్టేషన్ అవుట్లుక్. మాచర్ల గుంటూరు డివిజన్ పరిధిలోకి వస్తుంది, సౌత్ సెంట్రల్ రైల్వే జోను. అది కొత్త బిల్డింగ్, కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే కడుతున్నారు, పెద్ద బిల్డింగే కడుతున్నారు. పాత స్టేషన్ చూడండి, చాలా చిన్న రైల్వే స్టేషన్ ఇది. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.